నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోడూరు మండల పట్టభద్రులు, ఉపాధ్యాయ మరియు ఉద్యోగస్తులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీకి ఈ కోడూరు మండలంలో ఉన్న అత్యధిక ఓటర్లు అందరూ కూడా కూటమికి మరి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటుని వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులతో ఉన్న గత ప్రభుత్వం ఏమీ లేకుండా చేసినప్పటికీ మరి ఈరోజు ప్రతి అంశంలోనూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో టీచర్స్ ఉద్యోగాలు కూడా మరి ప్రకటించడానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. అలాగే అన్ని ప్రాధాన్యత విషయాల్లో కూడా మరి ఇవాళ రోడ్డు విషయంలో కూడా ఇవాళ సీసీ రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవకి అనేక వందల కిలోమీటర్ల రోడ్లు వేయటం ఇప్పటికే జరిగింది. మరి రేపు బడ్జెట్లో కూడా అలాగే రోడ్డు వేయటం కానీ మరి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అన్నిటి పట్ల తగు చర్య తీసుకుంటారు. కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని మరి కోడూరు మండల ప్రజలను కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కోడూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున రేపు జరగబోయే 27 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు. మరి ఈ మండలం ఉన్నటువంటి 1400 చిల్లర ఓట్లు పట్టభద్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మరి తమ ఓటు హక్కుని మొదట ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గుర్తు మీద వేసి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మన మండలం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే మరి కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి బట్టి రేపు జరగబోయే ఎన్నికలు అయిన తర్వాత కూడా మన మెగా డిఎస్సి కూడా మరి కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. తప్పకుండా ఈ డిఎస్సిలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత కూడా తప్పకుండా పట్టభద్రులు కూడా తమకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కూటమి అభ్యర్థిని రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోడూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున కోరటం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రచారం నిర్వహిస్తూ కోడూరు మండల భారతీయ జనతా పార్టీ కోడూరు మండలంలో ఉన్నటువంటి 1450 ఓటర్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ ఓటు హక్కును మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. మరి ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల కంటే అత్యధికంగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని బలపరచవలసిందిగా ఉపాధ్యాయ పట్టభద్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కోడూరు మండల భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అవనగడ్డ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కో-కన్వీనర్ దొంగల వెంకటగిరి గారు, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు నాగబాబు, కోట సత్యనారాయణ గారు, రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు తిరిగి ఎమ్మెల్సీ యొక్క విలువను, నైతిక విలువలను తెలియజేస్తూ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కృషి చేస్తున్నాం. ఇదే తరుణంలో అందరికీ నమస్కారం. ఈరోజు కోడూరు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ పాత్రికల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఈ నెల 27వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయనకి తమ సంపూర్ణమైన మద్దతును తెలపాలని పట్టభద్రులకు, అలాగే ఉపాధ్యాయులకు, ఉద్యోగుల పద్ధతులకు కూడా
విన్నవించుకుంటూ, అలాగే కోడూరు మండలంలో ఉన్న 1450 ఓట్లకు గాను మెజారిటీ పర్సెంట్ ఆయనకు ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సంపూర్ణమైనటువంటి మెజారిటీతో విజయం సాధించే విధంగా తమ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోడూరు మండల పట్టభద్రులకు విన్నవించుకుంటూ